వెల్కమ్ టు ట్రావెల్ స్టోరీస్. ఇవాళ స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదంతా టెంపుల్ యొక్క అవుట్ సైడ్ వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. అవుట్ సైడ్ నుంచి డే టైంలో వెళ్ళాం మేమైతే. లోపలికి నడుస్తూ వెళ్తే స్వామివారి పాదాలు అయితే కనిపిస్తాయి. నమస్కరించుకుని లోపలికి వెళ్దాం. 108 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇలా నడుస్తూ వెళ్తే 108 స్టెప్స్ పైన వెళ్తే మెయిన్ ఐడల్ అనేది వెంకటేశ్వర స్వామి వారు కనిపిస్తారు. మెయిన్ ఐడల్ వచ్చి 12 feet స్టాట్యూ. ఇదంతా టెంపుల్ యొక్క సైడ్ వ్యూ. ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాట్యూ అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా పెద్ద గంట ఉంటుంది ఫ్రెండ్స్. అది ఒకసారి కొడితే కోరిన కోరికలు అయితే తీరుతాయనేది భక్తుల నమ్మకం. చాలా పోటీ పడతారు గంట కొట్టడానికి. ఇదంతా టెంపుల్ యొక్క సైడ్ వ్యూ. ఇక్కడ గణేష్ టెంపుల్ అయితే ఉంది. గణేష్ టెంపుల్కి అయితే వెళ్ళి విజిట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదంతా టెంపుల్ యొక్క వ్యూ చాలా బాగుంది కదా చూడండి. ఇక్కడ అలా జలనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంది. అంటే వాటర్లో వెంకటేశ్వర స్వామి వారు పడుకొని ఉంటారు. ఇక్కడ 4 రాజగోపురాలు అయితే ఉంటాయి. ఏ రాజగోపురం దగ్గర నుంచి చూసినా వ్యూ అనేది చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే లైటింగ్స్లో బాగుంటుంది. మేమైతే డే టైంలో వెళ్ళాం కాబట్టి ఓకే, బట్ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. 22 acres బిల్డ్ చేశారంట టెంపుల్ అనేది. చాలా పెద్ద టెంపుల్.